హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ స్కూల్లో భారీ జాబ్స్ అయితే పడ్డాయి. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 18 to 45 ఇయర్స్ ఏజ్ లిమిట్. నో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగు. ఏపీ, టీఎస్ అందరూ మేల్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. 40,000 శాలరీ అయితే ఉంది, స్టార్టింగ్ శాలరీ. వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎలా అప్లై చేయాలి అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా చివరి వరకు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎలా అప్లై చేయాలనేది మిస్ కాకండి. అండ్ ఏంటి అనేది, ఏ సబ్జెక్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఇస్తాను. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఓఎస్టీ నవంబర్ 2024. ఎవరైతే టీజీటీ, పీజీటీ అండ్ ఇంకా మిగతాకు సంబంధించినటువంటి టీచర్స్ రిక్రూట్మెంట్గా సంబంధించినటువంటి ఓఎస్టీ టెస్ట్ అయితే జరుగుతుంది సైనిక్ స్కూల్స్కి. కాబట్టి ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఏపీఎస్ ఆర్ లొకేటెడ్ ఇన్ వేరియస్ కంటోన్మెంట్స్ అండ్ military stations across India. These schools are administered and managed by local ministry authority of affected to the CBSE. A list of these schools is placed at Apex A. సో కాబట్టి ఈ యొక్క స్కూల్స్లో టీచర్స్కి రిక్రూట్మెంట్స్ కోసం ఇదైతే ఫస్ట్ ఓఎస్టీ టెస్ట్ అయితే చేస్తారు. ఈ ఓఎస్టీ టెస్ట్ లో దాన్ని బట్టి మీకైతే ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఏపీఎస్ స్కూల్స్లో మీకైతే పర్మనెంట్ జాబ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఓఎస్టీ విల్ బీ కండక్టెడ్ ఫర్ potential teachers in under various categories. The exact number of vacancies available in respective schools would be announced by each school management through advertisement published in newspapers and respective school websites notice boards. అయితే ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో మీకైతే అడ్వర్టైజ్మెంట్ ప్రకారము మీకైతే ప్రతి స్కూల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వేకెన్సీస్ లిస్ట్ అయితే వస్తుంది. అప్పుడు ఈ ఓఎస్టీ టెస్ట్ మీరు ఈ ఓఎస్టీ టెస్ట్ పాస్ అయి ఉంటే, ఏదైతే తెలంగాణలో టెట్ ఎట్లాగో ఇది సెంట్రల్లో ఓఎస్టీ టెస్ట్ ఇది పాస్ అయి ఉంటే మీరైతే రెగ్యులర్గా వెంటనే అప్లికేషన్ అయితే చేసుకుంటే రెగ్యులర్ ఆర్ ఫిక్స్డ్ టర్మ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారని చెప్పి చెప్తున్నారు. ద appointments which fall in the category of regular would be transferable in organization interest. Okay, selection procedure. The selection of teachers will be carried out as follows. Online screening test OSD computer based will be held on November 23rd 2024, 24 November 2024 and 25 November 2024. ఈ 3 రోజులలో మనకైతే టెస్ట్ జరుగుతుంది. ఆ టెస్ట్కి అయితే మీరైతే హాజరై మీరు ఖచ్చితంగా టెస్ట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ టెస్ట్లో వచ్చే మార్క్స్ని బట్టే మీకైతే నెక్స్ట్ ఆ యొక్క పాయింట్స్ ఉంటాయి. ఆ మార్క్స్ని బట్టి నెక్స్ట్ సెలెక్షన్ అనేది జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఓఎస్టీలో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మస్ట్ పాస్ ద ఓఎస్టీ ఫర్ ఆర్ డీటెయిల్ గివెన్ బిలో. రెగ్యులర్ క్యాండిడేట్స్ 50% మార్క్స్తో మినిమం స్కోర్ తెచ్చుకోవాలి. ఫిక్స్డ్ టర్మ్ క్యాండిడేట్స్ ఏమో 40%, 80 మార్క్స్ మినిమం తెచ్చుకోవాలి. ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్వాలిఫైడ్ ఇన్ ఓఎస్టీ, ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ అప్లికేబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ పాసింగ్ will apply. In addition to fresh candidates, the following may also appear for online screen test. Holders of scorecards who want to improve their scores. This desires of upgrading themselves. For example, candidates holding scorecard of TGT may wish to obtain a card of PGT, having required additional qualification. Interview as enumerated as a para 2 above. Respective schools shall announce the vacancies available in their స్కూల్స్ వేరియస్ మీన్స్ లైక్ లోకల్ న్యూస్ పేపర్స్ అలా వెబ్సైట్లలో నోటీస్ బోర్డ్స్లలో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు అప్లై చేసుకో. కాల్ ఫర్ ఇంటర్వ్యూ బై ద సెలక్షన్ బోర్డ్. రెగ్యులర్ పోస్ట్కి అయితే ఇంటర్వ్యూ డైరెక్ట్ పిలిచేస్తారు. సెంట్రల్ సెలక్షన్ బోర్డు సిఎస్బి అండ్ లోకల్ సెలక్షన్ బోర్డు ఎల్ఎస్బి బోత్ సెలక్షన్ బోర్డ్స్ విల్ బి మీకైతే షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూ చేస్తారు అండ్ మీకు జాబ్ అయితే ఇచ్చేస్తాయి. ఎలివేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఖచ్చితంగా ఫర్ లాంగ్వేజ్ టీచర్స్ రిటన్ టెస్ట్ కంప్రెసింగ్ అండ్ easy written comprehensive of 15 marks each would be held along with evaluation of teaching skills. The selection committee may also hold computer proficiency test if the so desire. Okay, ఇలా అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఈ టెస్ట్ అయితే కంపల్సరీ. గైడ్లైన్స్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ద ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ మనకైతే ఇచ్చారు. ఈ విధంగా అయితే పీఆర్టీ, టీజీటీ అండ్ పీజీటీ ద లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ దాని ద్వారా మీకైతే ఆన్లైన్ ఓఎస్సీ టెస్ట్ అయితే చేస్తారు. దానికి సంబంధించినటువంటి మా పోస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, క్రైటీరియా, ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ ఏంటి అంటే ఏం అవసరం అనేది క్వాలిఫికేషన్. పీజీటీకి ఏమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ. 50% అగ్రిగేట్ ఉన్నవాళ్ళు, బీఈడి ఉన్నవాళ్ళు అయితే అప్లై చేయాలి. అండ్ టీజీటీ గ్రాడ్యుయేషను 50% మార్క్స్ అండ్ బీఎడ్ 50%తో ఎబో పర్సంటేజ్తో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. పీఆర్టీ
NCERT graduation 50% and 2 years diet B.Ed D.Ed ఉంటే candidates with B.Ed can also apply for with full payment of the candidates of 6 months PET బ్రిడ్జ్ కోర్స్ ఫ్రమ్ NCTE ఇవి కోర్సులు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇన్ అడిషన్ టు ద మినిమమ్ అగ్రిగేట్ పర్సంటేజ్, అంటే అగ్రిగేట్ పర్సంటేజ్ వచ్చి 50% మినిమం, అన్నిటికీ 50% ఖచ్చితంగా ఉండాలి, అయితేనే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇది అప్లికేషన్ మాత్రం ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ఏప్రిల్ ఆఫ్ ది ఇయర్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఎంత బిలో 40 years ఫ్రెష్ క్యాండిడేట్స్ నాన్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ బిలో 45 years 5 years ఎక్స్పీరియన్స్ అయితే బిలో 57 years ఎక్స్పీరియన్స్ బిలో 57 9 years ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఉండాలి కంపల్సరీ అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ విధంగా అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబిలిటీ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ డేట్ వచ్చేసి 23rd 24th అండ్ 25th November ఉన్నాయి. సో ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. దీని ద్వారా ద టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ త్రూ MCQ ఫార్మాట్, అంటే MCQ ఫార్మాట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే మీరు ఆ విధంగా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి. అండ్ ఆ విధంగా మీరైతే అప్లికేషన్ చేసి టోటల్ ఈచ్ కేటగిరీ విల్ బి పేపర్ ఆఫ్ 200 marks, PGTకి TGTకి 200 marks క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/4 ఆఫ్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ అయితే అబ్సల్యూట్లీ రిజల్ట్ ఎగ్జామ్ సమ్మరీ అనేది క్వశ్చన్ ఎఫర్ట్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ క్వశ్చన్స్ నాట్ అటెంప్టెడ్ ఫైనల్ స్కోర్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఓకే, ద స్కోర్ కార్డ్ విల్ బి అవైలబుల్ ఆన్ ద 31st March 2025 ఫ్రమ్ ద ఫైనల్ స్కోర్ కార్డ్ అప్లోడెడ్. డూప్లికేట్ ఫైనల్ స్కోర్ వచ్చేసి ద క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఫర్ ద స్క్రీనింగ్ ఎగ్జామ్ బై లాగింగ్ ఇన్ టు ద రిజిస్ట్రేషన్ పోర్టల్ www.aws.india.com. ఈ యొక్క పోర్టల్లో అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ 10th September 2024 టు 25th October 2024 వరకు అయితే మీరైతే రిజిస్టర్ చేసుకోవాలి. ద క్యాండిడేట్ స్ట్రాంగ్లీ అడ్వైజ్ నాట్ టు లాగిన్ టు ఎనీ అదర్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే మీరైతే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీ ద్వారా మీరైతే రిజిస్టర్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. రీసెంట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, 10th memo ఆర్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే దాని తర్వాత మీకైతే ఎగ్జామ్ ఫీకి తీసుకెళ్తుంది. ఎగ్జామ్ ఫీ 385 rupees అయితే ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. UPI, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వన్స్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్ యూ విల్ గెట్ ఏ కన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ మీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ మీకు ఏమైనా హెల్ప్ లైన్ కోసం అయితే హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోవచ్చు. అండ్ ద క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ మోర్ దెన్ 1 post కూడా అప్లై చేసుకోవచ్చు సేమ్ ఫీ కట్టి. మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి 10% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ఆఫ్ ఈచ్ సబ్జెక్ట్ ఉంటాయి. అండ్ అడ్మిట్ కార్డ్ ఆన్లైన్ కార్డ్ వచ్చేసి మీకైతే అడ్వైజ్ టు మీకు కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఆన్లైన్లోనే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఏమో 10th September 2024 టు 25th October 2024కి. అండ్ అవైలబుల్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఆన్లైన్ 12th November 2024 నుంచి అవైలబుల్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి 23rd 24th November అండ్ 25th Novemberలో ఉంటాయి. ద పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ 10th December 2024లో ఉంటుందని చెప్పి పూర్తిగా అయితే స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది. అండ్ మీకైతే సైనిక్ స్కూల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న సైనిక్ స్కూళ్ళలో ఎక్కడ నోటిఫికేషన్ పడినా ఏం పడినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక్కటి ఉంటే చాలు. ఇది దీని ద్వారా ఎలిజిబుల్, దీంట్లో మెరిట్ తెచ్చుకుంటే మీకైతే జాబ్ వచ్చేస్తుంది అంతే. దాని తర్వాత ఏమీ లేదు. ఓకేనా, వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.